Hello, welcome back to our channel Everything Through Shway. At last in Dubai. Morning అయింది ఇప్పుడు అండ్ బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. చల్లగా ఉంది వెదర్. మేము ప్రస్తుతం జేవీసీ అనే ప్లేస్లో ఉన్నాము, జుమేరా విలేజ్ సర్కిల్ ఆ ప్లేస్లో ఉన్నాము. మా తమ్ముడు అయితే ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాడు, అసలు వెనకాల మేము వస్తున్నామా లేదా అని చూసుకోవట్లేదు, ఉరుకుతున్నాడు. ఆగొచ్చు కదరా, ఎందుకు అట్లా ఉరుకుతున్నావు? షెఫ్స్ కాఫే అనే ప్లేస్కి వచ్చాము బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి. ఇక్కడ పూరి, చపాతీ, పరాటాస్ అలాంటివి దొరుకుతాయి. ఈ ప్లేస్ని చూస్తుంటే నాకు హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది. అండ్ మెయిన్ ఇక్కడ ఫ్రీ వైఫై దొరుకుద్ది. దుబాయ్లో ఏ ప్లేస్కి వెళ్ళినా మనకు ఫ్రీ వైఫై ఉంటుంది అనమాట. సో డేటాతో ఇష్యూస్ ఉండదు. మేమైతే ఒక వడ అండ్ పూరి ఆర్డర్ చేసాము. వడ వచ్చేసి 1.75 dirhams, అంటే ఆల్మోస్ట్ ఇంకా నేను ఏది చెప్పినా కూడా ఇంటూ 23.4 అట్లా కన్వర్ట్ చేసుకుంటే మనకి రూపీస్ కాస్ట్ వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో అని కొంచెము భయం వేసింది తినే ముందు, బట్ చాలా బాగుంది. ఒక్క వడ అంటే 1.75 dirhamsకి ఓన్లీ 1 వడ, దాని మీద ఫుల్ చట్నీ వేసి ఇస్తున్నాడు అనమాట. ఆ చట్నీ కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ టేస్ట్ అయితే బాగుంది. ఆ లోపు నా పూరి వచ్చేసింది. ఆ చల్లటి వెదర్కి వేడిగా పూరి తింటుంటే అసలు ఎంత బాగా అనిపించిందో. టేస్ట్ కూడా బాగుండేసరికి ఇంకొంచెం హ్యాపీనెస్ అనమాట. పూరి వచ్చేసి 10 dirhams, అంటే ఆల్మోస్ట్ ఒక 230 రూపీస్ ప్లస్సే. అండ్ మమ్మీ కోసం ఇంకా చపాతీలు తీసుకున్నాము. చపాతీ ఏమో ఈచ్ చపాతీ 1 dirham, అంటే 23 చేంజ్ అనమాట. మేము ఈ అపార్ట్మెంట్లో స్టే చేస్తున్నాము. ఇది కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది మా తమ్ముడికి అకామిడేషన్. ఈ అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వాలంటే డోర్ దగ్గర ఒక కార్డు ఉంటుంది అనమాట. ఆ ట్యాప్ చేస్తే డోర్స్ ఓపెన్ అవుతాయి. ఫ్యామిలీ మెంబర్స్ వస్తుంటే వాళ్ళకు కూడా ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు, బట్ ఈ రూమ్లో కాదు, వేరే రూమ్ ఇస్తారనమాట. మాది సేమ్ ఫ్లోర్లోనే డిఫరెంట్ రూమ్. బేసిక్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఇప్పుడు ఈ కిచెన్లో కావాల్సిన మనకి మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. మనం జస్ట్ నీట్గా ఉంచాలి వాటిని. వారునికి కూడా ఓసిడి చాలా ఎక్కువ, నాకు కొంచెం ఉంది కానీ వాడికి నాకన్నా ఎక్కువ ఉంది. నీట్గా ఉండాలన్నీ. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, ప్లేట్స్, గ్లాసెస్, కుకింగ్ బౌల్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ దీన్ని పుల్ చేస్తే మనకి ఫైర్ బ్లాంకెట్ వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆ బ్లాంకెట్ తీసి ఫైర్ మీద వేయాలి. ఇది బెడ్రూమ్లో బెడ్, వార్డ్రోబ్ అండ్ డ్రెస్సింగ్ మిర్రర్ ఒకటి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మిగతా అన్నీ మా తమ్ముడే సెట్ చేసుకున్నాడు. ఎక్కువసేపు ఇదే రూమ్లో స్పెండ్ చేస్తాం కాబట్టి మా చిన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. మమ్మీ లక్కీ భాస్కర్ మూవీ చూస్తున్నారు. అండ్ ఈ పెద్ద గ్లాస్ జార్స్లో ఫైటర్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. ఇవి ఒక్కటే ఉంటుంది జార్కి, మిగతా ఇంకొకటి వేస్తే ఫైటింగ్ చేసేసుకొని చంపేసుకుంటాయి. ఈ రోబో చూస్తున్నారు కదా, ఈ నైట్ వ్యూలో చూడండి ఎలా ఉందో. మనం మొత్తం లైట్స్ ఆఫ్ చేసి ఈ రోబోని ఆన్ చేస్తే ఇలా డిఫరెంట్ కలర్స్తో రూమ్ మొత్తం ఫిల్ చేస్తుంది. వీడియో కాల్లో రియాన్కి చూపిస్తే ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు, బాగుంది అన్నాడు. సో వాడికి కూడా ఒకటి ఆర్డర్ చేశాను నేను. ఈ బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాల్కనీ కూడా వచ్చింది. బాత్రూమ్ ఏమో బెడ్రూమ్ బయట ఉంటుంది. మమ్మీ అయితే బాత్రూమ్స్ చూసి షాక్ అయ్యారు. అసలు బకెట్ లేదు, మగ్ లేదు, ఎలా స్నానం చేసుకోవాలి అని. బాల్కనీ నుంచి మొత్తం స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంది. ఇది టెంపరేచర్ కంట్రోల్డే కాబట్టి చల్లగున్నా నో ప్రాబ్లం. చెత్త పడేయడానికి గార్బేజ్ రూమ్ ఉంటుంది. మనం దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఒక వెంట్ లాగా వస్తుంది అనమాట. అది దాంట్లోంచి మనం గార్బేజ్ డ్రాప్ చేయొచ్చు. హైదరాబాద్లో కూడా పెద్ద అపార్ట్మెంట్స్లో ఇప్పుడు ఇలా పెడుతున్నారు గార్బేజ్ డ్రాపింగ్కి. బయటికి వెళ్ళాలి, సో లెట్స్ గెట్ రెడీ. వరుణ్ రూమ్కి నా రూమ్కి డిఫరెన్స్ చూడండి. దీంట్లో ఓన్లీ ఒక కాట్, వార్డ్రోబ్ అండ్ మిర్రర్, ఇవి తప్ప ఇంకేమీ లేవు. ఫస్ట్ ఇప్పుడు మనం గోల్డ్ సూక్కి వెళ్తున్నాము. మీరు జనరల్గా దుబాయ్ అంటే వీడియోస్ ఏమొస్తాయి, బుర్జ్ ఖలీఫా అవన్నీ వస్తాయి కదా, అదంతా కాస్ట్లీ ఏరియా.
బట్ రిమైనింగ్ అంతా ఇలానే ఉంటుంది. చూస్తుంటే నాకు హైదరాబాద్ లాగే అనిపిస్తుంది. అసలు దుబాయ్లో ఉన్న ఫీలే రావట్లేదు. దుబాయ్లో రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా, కార్స్ నీట్గా పార్క్ చేశారు. ఫైన్స్ చాలా వేస్తారు. అండ్ ఇది దుబాయ్ లోకల్ బస్. ఇవన్నీ చిన్న చిన్న స్ట్రీట్స్ కాబట్టి పార్కింగ్ చాలా కష్టం. ఓన్లీ వాళ్ళు స్పెసిఫై చేసిన ప్లేస్లోనే పార్కింగ్ చేయాలి, లేకపోతే చాలా ఫైన్స్ పే చేయాల్సి వస్తుంది. మేము 15-20 minutes తిరిగాము పార్కింగ్ కోసము. లాస్ట్కి పర్ అవర్ 10 dirhams అంటే 230 రూపీస్తో ఒక పార్కింగ్ దొరికింది. దాంట్లో పార్క్ చేసామన్నమాట. గోల్డ్ సూక్ రీచ్ అయిపోయాము. గేట్ నెంబర్ 3 నుంచి ఎంటర్ అయ్యాము మేము. సూక్ అంటే అర్థము మార్కెట్ అనమాట. సో ఇది గోల్డ్ మార్కెట్. 1 gram గోల్డ్ కొనడానికి మనం చార్మినార్ వెళ్తే ఎలా షాప్స్ అయితే ఉంటాయో అలా అన్ని గోల్డ్ షాప్స్ అనమాట ఇవి. ఆడవాళ్ళకి అస్సలే బంగారం అంటే పిచ్చి, అంటే చాలామందికి. ఇవన్నీ చూస్తే ఇంకా అసలు క్రేజీ అయిపోతారు. ఎన్ని షాప్స్ ఉన్నాయో అండ్ ఆర్నమెంట్స్ అన్నీ తల మెరిసిపోతున్నాయి. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. అసలు దుబాయ్ నుంచి ఎంత కావాలంటే అంత గోల్డ్ మనం క్యారీ చేయలేము, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్లో. ఉమెన్కి అయితే మనం 40 grams వరకు తీసుకెళ్ళొచ్చు. అండ్ ఒకవేళ అబ్బాయిలకి అయితే 20 grams మాత్రమే తీసుకెళ్ళొచ్చు. యూట్యూబ్లో చాలా వీడియోస్లో మీరు ఈ షాప్ చూసే ఉంటారు, అన్వర్ లగ్జరీ. ఇక్కడ 0 మేకింగ్ ఛార్జెస్తో ఇస్తారనమాట. బట్ మినిమం ఇన్ని గ్రామ్స్ కొనాలనేది రూల్ ఉంది. నేను అక్కడ అడుగుదామంటే చాలా రష్ ఉంది, అందుకని ఇంకా అడగలేదు. ఈ షాప్స్ అన్నీ మనకు ఐడియా లేదు కదా ఎలా ఉంటుందో ఏంటో అని. ఒకవేళ మీకు భయం కానీ ఉంటే ఇక్కడ మలబార్ గోల్డ్, జాయ్ అలుకాస్ అవి కూడా ఉంటాయి, దాంట్లో షాపింగ్ చేసుకోవచ్చు మీరు. దుబాయ్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే గోల్డ్లో ఇక్కడ కొంచెం ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ప్రైస్ కొంచెం హైదరాబాద్తో కంపేర్ చేస్తే తక్కువ. మీరు హైదరాబాద్ నుంచి ఏమైనా ఐటమ్ తెచ్చి ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తామనుకుంటే మాత్రం అది చాలా వేస్ట్. అస్సలు అలా చేయకండి. మేము జస్ట్ ట్రై చేసామన్నమాట ఇది ఎక్స్చేంజ్ చేయాలి ఎంత అని. సో వాళ్ళు మన 22 carats ప్యూరిటీ లేదంత ఎక్కువ అని 18 carats గోల్డ్ కింద కన్సిడర్ చేసి కాస్ట్ వేశారు. ఇది చూసారా, వరల్డ్స్ బిగ్గెస్ట్ గోల్డ్ రింగ్ అనమాట. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది దీనికి. టోటల్ గోల్డ్ 58 kgs అండ్ ఆ స్టోన్స్ అవన్నిటితో కలిపి 68 kgs అనమాట అది మొత్తం. మనం ఇప్పుడు గోల్డ్ సూక్ పక్కన చిన్న చిన్న మార్కెట్స్ ఉన్నాయి, యుటెన్సిల్ సూక్, స్పైస్ సూక్, అలా వాటికి వెళ్దాం. మీరు ఈ మార్కెట్స్ అన్నిట్లో గట్టిగా బార్గెయిన్ చేయాలి. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇక్కడ నేను రియాన్ కోసం రొనాల్డో టీ-షర్ట్ అండ్ నెక్కర్ సెట్ చూస్తున్నాను అనమాట. సో కాస్ట్ అడిగాను, 150 dirhams చెప్పాడు. అంటే ఆల్మోస్ట్ ఒక 3000 కన్నా ఎక్కువ అనమాట. నేను 150 అన్నాను. అయితే 150కి 2 pairs అని చెప్పాడు. టూరిస్ట్కి చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు. లాస్ట్కి ఎంతకి ఇచ్చారో తెలుసా, 20 dirhams అంటే 400 చేంజ్. ఎలా ఉంది మార్కెట్? బాగుంది. మన కోటిలాగే ఉంది కదా. కోటిలాగే ఉంది ఇవన్నీ కూడా. ఒక ఐటమ్ ఎంత కాస్ట్ ఉంటుందని మనకి మినిమం ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు గట్టిగా బార్గెయిన్ చేయండి. ఈ మార్కెట్లో మనం సోవెనీర్స్, షాల్స్, డ్రెస్సెస్, స్పైసెస్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ షాప్ చేసుకోవచ్చు. ఎండు చేపలు చూడండి, నీట్గా కవర్లో చుట్టి పెట్టారు. అసలు స్మెల్ కూడా రావట్లేదు బయటికి. గోల్డ్ సూక్ దగ్గరే కొంచెం వాక్ చేసి మనం రోడ్ క్రాస్ చేస్తే ఆపోజిట్లో ఇది లోకల్ బోటింగ్ ఉంటుంది. బోట్ రైడ్ కాస్ట్ వచ్చేసి 1 dirham అంటే 23 rupees చేంజ్. సో మనం బోట్ ఎక్కాక అవతల సైడ్ డ్రాప్ చేస్తారనమాట. దాన్ని బర్దుబాయ్ అంటారు మొత్తం. అటు సైడ్ కూడా మనకి చిన్న షాపింగ్ స్ట్రీట్స్ ఉన్నాయి. ఈ బోట్ రైడ్ అయితే కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంది అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడున్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసి ఏమైనా ఫుడ్ తినేసి మళ్ళీ మనం సేమ్ 1 dirham ఇచ్చి ఆ బోట్లో రిటర్న్ వెళ్ళొచ్చు. మనము ఇక్కడ మకావుతో ఫోటో దిగొచ్చు. ఎలా కొరుకుతుందో చూడండి అసలు. దీంతో ఫోటో దిగినందుకు 10 dirhams అంటే ఇది జస్ట్ బర్డ్ కాస్ట్ 240 rupees. అండ్ మీరు ఎన్ని ఫొటోస్ అయితే దిగితే అన్ని ఫొటోస్కి ఈచ్ ఫోటో 1 dirham అంటే 24 rupees, 23 to 24 rupees. నేను పెద్దగా ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోలేదు, ఫొటోస్ సూపర్ వస్తాయని ట్రై చేశాను. బట్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నాకు పర్సనల్గా చాలా నచ్చాయి. ఫోటో సెషన్ అయిపోయాక దాహం వేస్తుంది, కొబ్బరి బొండం తాగుదామని వెళ్ళాను. కాస్ట్ అడిగితే 240 to 50 rupees చెప్పాడు. సర్లే బాబు నీకు దండం అని వాటర్ తాగాను. నెక్స్ట్ మీనా బజార్కి వచ్చేసాము. మీకు
ఎలక్ట్రానిక్స్లో ఏమేమి కావాలంటే అన్నీ ఇక్కడ దొరుకుతాయి. బట్ మీరు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ చాలా డిఫరెంట్ వేరియంట్స్ చెప్తారనమాట. సో మీకు ఏదైతే కావాలో అవన్నీ కరెక్ట్గా డీటెయిల్స్ అడిగి తెలుసుకోండి. నేను ఇక్కడ జస్ట్ రియాన్ కోసం ఒక చిన్న డ్రోన్ చూశాను. అంటే ఇది కాస్ట్లీ డ్రోన్ కాదు, మన కాస్ట్లో 2000 రూపీస్. బట్ దీనికి ఆ ట్రాకింగ్ సిస్టమ్ అంటే 2000 రూపీసే కదా, ట్రాకింగ్ సిస్టమ్ అదంతా సరిగ్గా లేదు. అండ్ మళ్ళీ కిడ్స్కి ఎవరికైనా తగిలితే దెబ్బలు తగులుతాయి కదా, అందుకని ఇంకా లైట్ తీసుకున్నాను. కంటెంట్ క్రియేటర్స్కి ఏమైనా ఐటమ్స్ చూపించమంటే ఈ DJI ఆస్మో ఇన్స్టా 360 ఏమంటారు ఇంకా వాయిస్ రికార్డర్స్ అవన్నీ చూపించాను. నేనేం కొనలేదు, జస్ట్ అన్నీ చూశాను. ఇది DJI Mini 4 Pro డ్రోన్. మన దగ్గర ఆల్మోస్ట్ 1,04,000 ఉన్నట్టుంది. ఇక్కడ 80,000 అంటే ఆల్మోస్ట్ ఒక 24,000 డిఫరెన్స్ వస్తుంది. iPhone 16 Pro Max మన దగ్గర 1,44,000 ఉంటే ఇక్కడ 1 lakh ఉంది, 256 GB. నెక్స్ట్ మోనోరైల్ ఎక్కడానికి వచ్చాము. దీని కాస్ట్ 35 dirhams అంటే 820 రూపీస్. ఇది టు అండ్ ఫ్రో అనమాట. మనం ఇక్కడ స్టార్ట్ చేసి అట్లాంటిస్ దాకా వెళ్తుంది, మళ్ళీ అట్లాంటిస్ నుంచి రిటర్న్. మొత్తం టోటల్ కాస్ట్ కలిపి 35 dirhams. పామ్ జుమేరా ఐలాండ్ ఉంది కదా, ఆ ఐలాండ్ మధ్యలోంచి అట్లాంటిస్ వరకు వెళ్తుంది. వ్యూ చాలా బాగుంటుంది. మేము నైట్ టైంలో వెళ్ళాము, ఇంకా అవన్నీ తిరిగి వచ్చేసరికి నైట్ టైం అయింది. బట్ బెటర్ మీరు మార్నింగ్ వెళ్తే ఇంకా మంచిగా కనిపిస్తుందేమో. టోటల్ ఫ్రంట్కి వెళ్ళిపోయాము మేము వ్యూ చూడడానికి. ఎంత బాగుందో చూడండి ఆ లైట్స్ అన్నిటితో. నేనైతే ప్రతి వీడియోలో అన్ని డీటెయిల్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అందుకే నేను కన్ఫ్యూజన్ ఉండకుండా ప్రతిదీ dirhams అండ్ రూపీస్లో చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe. Bye.